అందరికీ నమస్కారం. హెక్సోజ్ మోనోఫాస్ఫేట్ షంట్ అనే ఈ వీడియో పాఠ్యాంశానికి మీ అందరికీ కూడాను సాదర స్వాగతం. ఈ వీడియో పాఠ్యాంశాన్ని మీకు సమర్పిస్తున్న వారు డి రాజశేఖర్, లెక్చరర్ ఇన్ బాటనీ, శ్రీమతి గంగినేని కళ్యాణి గవర్నమెంట్ డిగ్రీ కళాశాల, వినుకొండ, గుంటూరు జిల్లా. మనం ఇప్పటిదాకాను వివిధ పాఠ్యాంశాల ద్వారా శ్వాసక్రియ అంటే ఏమిటి, వాయు సహిత శ్వాసక్రియ, వాయురహిత శ్వాసక్రియ, అందులో ఉన్నటువంటి గ్లైకాలసిస్, క్రెబ్స్ వలయము, ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థ, అవాయు శ్వాసక్రియలో కిణ్వనము అనే అంశం గురించి, శ్వాసక్రియ కోశంటు అంటే ఏమిటనని, ఈ రెండు రకాల శ్వాసక్రియల మధ్య భేదాలు చదువుకున్నాం. ఈ పాఠ్యాంశం ద్వారా మనము జీవులలో గ్లైకాలసిస్కి ప్రత్యామ్నాయంగా జరిగేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పదం గురించి నేర్చుకోబోతున్నాం. దీన్ని మనం హెక్సోజ్ మోనోఫాస్ఫేట్ షంట్ అని పిలుస్తారు. ఈ యొక్క హెచ్ఎంపి పదమునకు పర్యాయ పదాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకు WDHR పదము అనగా మొదటగా మొక్కలలో గ్లూకోజ్ గ్లైకాలసిస్ మార్గం గుండా కాకుండా వేరొక మార్గంలో కూడా ఆక్సీకరణ చెందుతుందని వార్బర్గ్ అతని అనుచరులు 1930 సంవత్సరాలు కనుగొన్నారు. అనంతరం డెకెన్స్ అనే సైంటిస్ట్ వారి యొక్క అనుచరుల సహకారంతో 1939లో దీన్ని ధృవీకరించారు. అనంతరము 1951లో ఈ వార్బర్గ్, డికెన్స్, హరేకర్, రేకర్ అనే శాస్త్రవేత్తల యొక్క కృషి ఫలితంగా ఈ యొక్క మార్గమునకు వాళ్ళ పేర్లలోని మొదటి అక్షరం తీసుకొనబడి WDHR పదంగా పిలువబడుతూ వస్తుంది. పెంటోజ్ పదము అని కూడా ఈ యొక్క పదానికి పేరు, ఈ మార్గానికి పేరు. ఎందుకంటే కనుక ఇందులో మాధ్యమిక పదార్థాలుగా ఫెంటోస్ ఫాస్ఫేట్లు అనేకం ఏర్పడుతూ ఉంటాయి. అలాగే ఈ యొక్క మార్గానికి హెచ్ఎంపి పదం అని సర్వసాధారణ పేరు. ఎందుకంటే కనుక ఈ యొక్క మార్గంలో హెక్సోజ్ మోనోఫాస్ఫేట్స్ అనేటువంటివి హెక్సోజ్ అణువులను ఏర్పరుస్తున్నాయి కాబట్టి దీన్ని హెచ్ఎంపి పదము అంటూ ఉంటారు. అలాగే హెక్సోజ్ మోనోఫాస్ఫేట్ షంట్ అనగా గ్లైకాలసిస్కి ప్రత్యామ్నాయంగా జరిగేటువంటి క్రియ అని చెప్పవచ్చు. ప్రత్యక్ష ఆక్సీకరణం అంటే గ్లైకాలసిస్ తర్వాత క్రెబ్స్ వలయము, ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థతో సంబంధం లేకుండా ఇక్కడ గ్లూకోజ్ అణువు పూర్తిగా ఆక్సీకరణ చెందుతుంది ఈ యొక్క పదం ద్వారా. అందువల్ల దీన్ని మనం ప్రత్యక్ష ఆక్సీకరణ ప్రక్రియను పిలుస్తూ ఉంటారు. ఈ యొక్క మార్గంలో ఏర్పడేటువంటి మొట్టమొదటి పదార్థము ఫాస్ఫేట్ గ్లూకనిక్ యాసిడ్ కాబట్టి దాని పేరు మీదుగా ఫాస్ఫేట్ గ్లూకనైడ్ పదం అని కూడా పేరు వచ్చింది. ఈ యొక్క ప్రక్రియలో ప్రధానంగా 2 దశలుగా మనం డివైడ్ చేసుకోవచ్చు. మొదటి 3 చర్యలు మనం ఆక్సీకరణ చర్యలు అనని, తదుపరి దశలను ఆక్సీకరణ కాని దశలు అని అంటారు. వీటిని ఆంగ్లంలో ఆక్సిడేషన్ ఫేజ్, నాన్ ఆక్సిడేషన్ ఫేజ్ అని పిలుస్తూ ఉంటారు. ఆక్సీకరణ కాని దశలు అనేటువంటి ఆ యొక్క 2వ దశకు ఇంకో పేరు కూడా ఉంది. ఏంటంటే అది హెక్సోజ్ అణువుల యొక్క పునర్నిర్మాణము అన్నమాట. అసలు ఈ యొక్క ప్రక్రియ ఎందుకు జరగాలి అన్నప్పుడు కొన్ని సందర్భాల్లో జీవులలో అనేక రకాల నిర్మాణాత్మక క్రియలు జరగడానికి, అంటే ఎనబాలిక్ ప్రాసెస్ జరగడానికి అదనంగా శక్తి కావాల్సి వస్తుంది. ఈ అదనపు శక్తి కొరకై గ్లైకాలసిస్ని కాకుండా ఇవి హెక్సోజ్ మోనోఫాస్ఫేట్ పదము ద్వారా వీటికి కాసినటువంటి NADPH2లను ఏర్పాటు చేసుకుంటాయి. ఇంచుమించి ఈ ప్రక్రియ ద్వారా 12 NADPH2లు ఏర్పడతాయి. ఈ 12 NADPH2లలో అనేటువంటివి ఎలక్ట్రాన్ రవాణా విధానం ద్వారా ATPలుగా మార్చబడతాయి. తద్వారా 36 ATPలు ఏర్పడతాయి. ఈ 36 ATPలలో ఒక ATP మొదటి చర్యలో ఉపయోగించుకోబడ్డ కారణంగా నికర ఆదాయం మాత్రము 35 ATPలుగా చెప్పుకోవచ్చు. అంటే 35 ATPలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ ATPలు అనేటువంటివి ఇతర అనేక జీవక్రియలు, ప్రత్యేకించి నిర్మాణ క్రియలు జరగడానికి, అంటే అవన్నీ కూడాను శక్తి గ్రాహక చర్యలు కాబట్టి, శక్తి కావాలి కాబట్టి వాటి కోసం ఈ ప్రక్రియని ఇవి చేపడతాయి అన్నమాట. తదుపరి అంచంగా వచ్చినటువంటి మళ్ళీ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అణువులు తిరిగి మళ్ళీ గ్లైకాలసిస్లోకి ఎంటర్ అవుతాయి అన్నమాట. మరి అంతేకాకుండా ఈ ప్రక్రియలో వచ్చేటువంటి రైబోజ్ 5 ఫాస్ఫేట్ అణువులు అనేటువంటివి ఏం చేస్తాయంటే కనుక న్యూక్లియోటైడ్లు అంటే కేంద్రకామ్ల తయారీకి ఉపకరిస్తూ ఉంటాయి. అలాగే ఇతర ప్రక్రియలో కూడా రకరకాల అణువులు ఏర్పాటు చేయడం కూడా ఉపకరిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ రకంగా ఈ మొత్తం ప్రక్రియలో మనకి 12 NADPH2లు, అలాగే చివరగా మనకి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్లు ఏర్పడతాయి. ఈ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్లు తిరిగి మళ్ళీ గ్లైకాలసిస్ని ప్రారంభిస్తాయి. ఈ 12 NADPH2లు ATPలుగా మార్చబడి వివిధ నిర్మాణ క్రియల్లో పాల్గొంటూ ఉంటాయి. మాధ్యమిక పదార్థంగా వచ్చేటువంటి రైబోజ్ 5 ఫాస్ఫేట్ అనేటువంటిది కేంద్రకామ్ల తయారీకి వీటికి ఉపయోగపడుతూ ఉంటాయన్నమాట. మొత్తం మీద మనం తీసుకుంటే ఈ యొక్క
ప్రక్రియలో మనకి మొదట 6 గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అణువులు అనేటువంటివి 12 NADP అంటే ఆక్సీకరణ రూపాలను ఉపయోగించుకొని 6 నీటి అణువులను తీసుకొని 5 గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్లను అలాగే 12 NADPలను క్షీకరించి శక్తి రూపమైనటువంటి 12 NADP చుట్టుగా ఏర్పరుస్తాయి. అంతేకాకుండా ఈ ప్రక్రియలో మనకి 6 కార్బన్ డైఆక్సైడ్ అణువులు ఉత్పన్నమవుతున్నాయి. అలాగే 12 నీటి అణువులు కూడా ఏర్పడుతూ ఉన్నాయన్నమాట. ఇది ఓవరాల్ యొక్క ప్రక్రియ అన్నమాట. తదుపరి మనము ఒకసారి ఈ యొక్క మార్గాన్ని పూర్తిగా మనము అధ్యయనం చేద్దాం. ఏం జరుగుతోంది అన్నప్పుడు సాధారణంగా గ్లైకాలసిస్ మనం ఏం చదువుకున్నాము, మొదటి చర్యగా గ్లూకోజు ఏటీపీని తీసుకొని హెక్సోకైనేజ్ ఎంజైమ్ సమక్షంలో గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ని ఏర్పాటు చేస్తుంది అని చదువుకున్నాం కదా. ఇక్కడ కూడా మనకి ఫస్ట్ చర్య అదే చూపించబడింది. తదుపరి ఆ రకంగా వచ్చినటువంటి గ్లూకోజ్ 6 ఫాస్ఫేటు అనేటువంటిది అది గ్లైకాలసిస్లోకి ప్రవేశించకుండా ఈ యొక్క హెచ్ఎంపి పదాన్ని ప్రారంభిస్తుంది అనమాట. సో మొదటి పదార్థం ఇక్కడ అంటే మనం దీంతో స్టార్ట్ అవుతుందంటే కనుక ఈ హెచ్ఎంపి పదం అనేది గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్తో ప్రారంభమవుతుంది. ఈ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అనేటువంటిది ఏం చేస్తుందంటే కనుక ఆక్సీకరణ చర్య ద్వారా అంటే డీహైడ్రోజనేజ్ ఎంజైమ్ యొక్క ఎంజైమ్ సమక్షంలో 6 నీటి అణువులను తీసుకొని తద్వారా ఇది 6 ఫాస్ఫో గ్లూకోనిక్ ఆమ్లంగా ఏర్పాటు చేస్తుంది. 6 ఫాస్ఫో గ్లూకోనిక్ ఆమ్లము అనేటువంటి మొదటి పదార్థం కాబట్టి దీనికి ఫాస్ఫో గ్లూకోనేట్ పదం అని కూడా పేరు వచ్చిందన్నమాట. మరి ఇక పటంలో అయితే కనుక ఈ యొక్క గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్కి 6 ఫాస్ఫో గ్లూకోనేట్కి మధ్యలో 6 ఫాస్ఫో గ్లూకోనో లాక్టోన్ అనేటువంటి పదార్థం చూపిస్తూ ఉన్నారు. మనం అది ఇక్కడ మనము చర్చించడం లేదు. డైరెక్ట్గా ప్రత్యక్షంగా మనము 6 ఫాస్ఫో గ్లూకోనిక్ యాసిడ్ని తీసుకున్నాం అనమాట. ఇలా మొదటి చర్య ఆక్సీకరణ చర్య, తత్ఫలితంగా 6 NADPHలు ఏర్పడుతున్నాయి. ఇక్కడ పనిచేసే ఎంజైమ్ పేరు డీహైడ్రోజనేజ్ చర్య పేరు ఆక్సీకరణ చర్య అన్నమాట. తదుపరి ఈ 6 ఫాస్ఫో గ్లూకోనిక్ ఆమ్లపు అణువులు మరొక ఆక్సీకరణ చర్య అలాగే డికార్బాక్సిలీకరణ చర్య అంటే రెండు ఒకటే మాట కలిసి ఉంటాయన్నమాట లో పాల్గొని డీహైడ్రోజనేజ్ డీకార్బాక్సిలేజ్ ఎంజైమ్ల సమక్షంలో మళ్ళీ 6 NADPHలను ఏర్పాటు చేస్తున్నాయి. అలాగే కర్బనాలు కార్బన్ డైఆక్సైడ్ రూపంలో బయటికి విడుదలవుతూ ఉన్నాయన్నమాట. తద్వారా మనకి ఏం లభిస్తోంది, రిబ్యులోజ్ 5 ఫాస్ఫేట్ని ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ దాకా ఉన్నటువంటి చర్యలు రెండు చర్యలు కూడా ఆక్సీకరణ చర్యలు. మనకు ప్రధానంగా 3 ఉన్నప్పటికీ మనం ప్రధానమైనటువంటి చర్యలుగా 2 తీసుకుంటూ ఉన్నాము. ఈ 2 ఆక్సీకరణ చర్యల ఫలితంగా 6 + 6 12 NADPHలు ఏర్పడ్డాయన్నమాట. తదుపరి మనకి ఏమొచ్చింది, రిబ్యులోజ్ 5 ఫాస్ఫేట్ వచ్చింది. ఇంతవరకు ఉన్న చర్యలు ఏమంటామంటే ఆక్సీకరణ చర్యలు అంటారు. ఇవి ఏమాత్రం కూడా రివర్స్ కావు. రివర్స్ కానివంటే కనుక ఇర్రివర్సబుల్ అనమాట. తదుపరి రిబ్యులోజ్ 5 ఫాస్ఫేటు నాన్ ఆక్సిడేటివ్ పార్ట్ అని ఆక్సీకరణ కాని దశని ప్రారంభిస్తుంది. దీన్ని మనం ఇంకేమనుకున్నామంటే హెక్సోజ్ అణువులను పునర్నిర్మించుట అని కూడా పిలుస్తూ ఉన్నాం. ఈ రిబ్యులోజ్ 5 ఫాస్ఫేట్ నుంచి ఇప్పుడు నేర్చుకున్నటువంటి అంశాలన్నీ కూడా మనకి అన్నీ కూడాను తిరిగి రివర్స్ అయ్యేటువంటి చర్యలు, రివర్స్ కాబడేటువంటి చర్యలు అన్నమాట. సరే, ఈ యొక్క రిబ్యులోజ్ 5 ఫాస్ఫేట్ అణువులు 6 ఏర్పడ్డాయి కదా. ఈ 6 అణువులలో 4 మనకి జైలులోజ్ 5 ఫాస్ఫేట్ అణువులుగాను, ఆ తర్వాత మిగతా 2 రైబోజ్ 5 ఫాస్ఫేట్ అణువులుగా మార్చబడతాయి అన్నమాట. ఇది మొదటి చర్య. దీనిలో నాన్ ఆక్సిడేటివ్ పార్ట్లో మొదటి చర్య అనమాట. ఏం జరిగిందంటే కనుక 6 అణువులు 4 జైలులోజ్ 5 ఫాస్ఫేట్లుగాను 2 రైబోజ్ 5 ఫాస్ఫేట్ మార్చబడ్డాయి. రిబ్యులోజ్ 5 ఫాస్ఫేట్ అణువులలో 4 జైలులోజ్ 5 ఫాస్ఫేట్ అణువులుగా మారడానికి ఎపిమరేజ్ ఎంజైమ్ సహకరిస్తోంది. రైబోజ్ 5 ఫాస్ఫేట్ అణువులుగా మారడానికి ఐసోమరేజ్ అనేటువంటి ఎంజైమ్ సహకరిస్తుంది. ఈ రకంగా ఏర్పడుతుంది. అయితే ఇందులోని 4 జైలులోజ్ 5 ఫాస్ఫేట్ అణువులలో 2 అలా ఆగిపోతాయి. 2 అణువులు కేవలం 2 జైలులోజ్ 5 ఫాస్ఫేట్ అణువులు మాత్రమే 2 రైబోజ్ 5 ఫాస్ఫేట్ అణువులను తీసుకొని ట్రాన్స్కిటోలేజ్ ఎంజైమ్ సమక్షంలో సెడోహెప్చులోజ్ 7 ఫాస్ఫేట్ అణువులు రెండింటిని అలాగే గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ లేక గ్యాప్ అనే 2 అణువులు ఏర్పాటు చేస్తుంది అనమాట. సో 2 జైల్లోజులు 2 రైబోజులు కలిపి 2 సెడోహెప్టులోజులు 7 ఫాస్ఫేట్లను 2 గ్యాప్లను ఏర్పాటు చేసింది ట్రాన్స్కిటోలేజ్ ఎంజైమ్ సమక్షంలో. అక్కడ టీకే అని పెట్టబడింది చూసారా, ఆ టీకే అనేటువంటి ఆ వృత్తాకారమైనటువంటి అక్షరాలకి అర్థం ఏంటంటే కనుక కింద ఇచ్చినట్టు ట్రాన్స్కిటోలేజ్ ఎంజైమ్ అనమాట. ఆ రకంగా వచ్చినటువంటి సెడోహెప్టులోజ్ 7 ఫాస్ఫేటు ఈ 2 గ్లిజరాల్డిహైడ్ ఫాస్ఫేట్ అణువులు సంధానింపబడి ఆల్డోలేజ్ ఎంజైమ్ సమక్షంలో 2 ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ అణువులుగాను 2 ఎరిథ్రోజ్ 4 ఫాస్ఫేట్ అణువులుగా మార్చబడింది అనమాట. ఈ రకంగా వచ్చిన తర్వాత ఈ 2 ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ అణువులు అలా ఆగిపోతాయి. ఇక మిగిలినటువంటి 2 ఎరిథ్రోజ్ 4 ఫాస్ఫేట్ అణువులు అంతకుముందు చర్యలో ఉన్నటువంటి 2 జైలోజ్ 5 ఫాస్ఫేట్ అణువులతో కలిసి కీటోలేజ్ మళ్ళీ ట్రాన్స్కిటోలేజ్ ఎంజైమ్ సమక్షంలోనే మళ్ళా 2 ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ అణువులను 2 గ్లిజరాల్డిహైడ్ ఫాస్ఫేట్ అణువులు ఏర్పాటు చేస్తుంది అనమాట. ఇంత చర్యలో లాగానే మరి ఇక్కడ కూడా 2 ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్లు వచ్చినాయి. ఈ 2 ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ అణువులు అలా ఆగిపోతాయి. తదుపరి
మిగిలినటువంటి 2 గ్లిజరాల్డిహైడ్ ఫాస్ఫేట్ గ్యాప్లలో ఒక గ్యాప్ అనేటువంటిది ఐసోమరేజ్ ఎంజైమ్ సమక్షంలో డ్యాప్గా మార్చబడుతుంది. అంటే డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్గా మార్చబడుతుంది. ఇక మిగిలిపోయిన గ్యాప్ అనేటువంటిది మళ్ళీ ఆల్డోలేజ్ ఎంజైమ్ సమక్షంలో ఫ్రక్టోజ్ 1,6 బైఫాస్ఫేట్గా మార్చబడుతుంది. ఈ ఫ్రక్టోజ్ 1,6 బైఫాస్ఫేట్ అణువులోని ఫాస్ఫేట్ అణువు అంటే మొదటి కార్బన్ దగ్గర ఉన్నటువంటి ఫాస్ఫేట్ అయాన్ సముదాయం తొలగించబడటం వల్ల ఫాస్ఫేట్ ఎంజైమ్ సమక్షంలో ఇది ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్గా మార్చబడింది. అంటే వరుసగా మనం గమనించుకుంటే కనుక మనకి మొత్తం 5 ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ అణువులు ఏర్పాటు చేయబడ్డాయి అన్నమాట. ఈ 5 ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ అణువులు చివరగా ఐసోమరేజ్ ఎంజైమ్ సమక్షంలో 5 గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అణువులుగా మార్చబడతాయి. అప్పుడు ఈ యొక్క 5 గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అణువులు గ్లైకాలసిస్ని ప్రారంభిస్తాయి అన్నమాట. అంటే మన యొక్క హెచ్ఎంపి పదము మనకి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అణువులతోనే ప్రారంభమైంది, 6 అణువులతో ప్రారంభమైంది. చివరికి మనకు 5 గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అణువులు మనకి ఏర్పడ్డాయి. ఒకటి ఏమైపోయిందంటే కనుక డ్యాప్గా అది మార్పు చెందిందనమాట. సో ఈ రకంగా మొత్తం మీద మనకి ఈ యొక్క మార్గం ద్వారా ఆక్సీకరణ చర్యల ద్వారానేమో 12 డిపిహెచ్లు ఏర్పడ్డాయి. అవి 35 సమానంగా చెప్పుకున్నాం మొదట్లోని. తర్వాత ఆక్సీకరణ కాని దశ ఆ చర్యల ద్వారా తిరిగి మళ్ళీ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్లు నిర్మింపబడి మరలా కూడా అది గ్లైకాలసిస్ను ప్రారంభించడానికి అవకాశం కల్పిస్తుంది. మాధ్యమిక పదార్థాలైనటువంటి రైబోజ్ 5 ఫాస్ఫేట్ అనే అణువులు పటంలో చూపిస్తున్నట్టుగా న్యూక్లియోటైడ్ల తయారీకి, అలాగే కణకవచ నిర్మిత పదార్థాలకి, ఇతర క్రొవ్వు పదార్థాలను స్టీరాల్స్ తయారీకి ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. సో మనము నేర్చుకున్నటువంటి పాఠము హెక్సోజ్ మోనోఫాస్ఫేట్ షంట్. ఇది గ్లైకాలసిస్కి ప్రత్యామ్నాయ మార్గము. దీన్ని మనం ప్రధానంగా వార్బర్గ్, డెకెన్స్, హరేకర్, రేకర్ శాస్త్రవేత్తలు కనుగొన్న కారణంగా వాళ్ళ పేర్ల మీద కూడా వెళ్ళి మనము వాటిని WDHR పదము అని కూడా పిలుస్తూ ఉన్నాము. దీన్ని పెంటోస్ ఫాస్ఫేట్ పదము అని పిలుస్తూ ఉంటారు. అలాగే సంపూర్ణ ప్రత్యక్ష ఆక్సీకరణ అనేటువంటి పదంగా కూడా దీన్ని సంబోధించవచ్చును. రకరకాల పేరు మనకు పెట్టబడ్డాయి. ఇక్కడ గ్లైకాలసిస్ అనేటువంటిది జరగకుండా గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అణువులుగా మార్చబడ్డ తర్వాత గ్లైకాలసిస్ జరగకుండా ఇది హెచ్ఎంపి పదంలోకి ఎంటర్ అవుతుందన్నమాట. ఎందుకు జరుగుతుంది ఈ ప్రక్రియ అన్నప్పుడు జీవిలో నిర్మాణాత్మక క్రియలు అనేకం చాలా చేయాల్సి ఉన్నది. వాడికి ఆ శక్తి లేదు కాబట్టి ఆ శక్తిని ఎక్కువగా ఇచ్చే ఉద్దేశ్యంగా హెచ్ఎంపి పదాన్ని ఆశ్రయించింది. హెచ్ఎంపి పదం మొత్తం అయిపోయిన తర్వాత చివరిలో వచ్చినటువంటి మళ్ళీ 5 గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అణువులు తిరిగి మళ్ళీ గ్లైకాలసిస్ని ప్రారంభించుకుంటాయి అన్నమాట. సో ఈ పాఠాన్ని శ్రద్ధగా విన్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. మరొక వీడియో పాఠ్యాంశం ద్వారా మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.